చర్చిలో ఇంత విధిగా నేను డ్రమ్ము వాయిచ్చేవాడిని, ఎవరు పొగడలేదు. చర్చిలో అంతగా వాయిస్తుంటే నా సేవకుడు నన్ను ఎన్నోసార్లు మాట్లాడి, నన్ను ఖండించి, నన్ను గద్దించి, నన్ను బయటికి పంపించేశారు. వెళ్ళి వారితో వాయిస్తూ ఉండగా నేను శరీరాన్ని నలగొట్టుకుంటూ వాయిస్తూ ఉంటే దాన్ని గమనించినటువంటి ఆ ఒక లీడరు నన్ను మళ్ళీ అయితే ఎప్పుడైతే ఈ తీన్మార్ అనేది మొదలెట్టానో 2019వ సంవత్సరం వచ్చేంత వరకు ఏంటనంటే 71 మందిలో నువ్వు కూడా ఒక్కడివిరా అని అన్నాడు. 71 మంది ఏంటన్నా, నేను ఒక్కడిని ఏంటానంటే, గన్నవరం టీడీపీ ఆఫీస్ ఒక గొడవ జరిగింది. వారిని చూసి నేను కన్నీరు మున్నీరు అయిపోతూ నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగాను, అన్నయ్య నా భార్యతో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఉన్నానంటే కుదరదని తమ్ముడు అని చెప్పి బేడీలు పట్టుకొని నన్ను వెనక్కి లాగారు. అందరికీ మన ప్రియుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ మీడియాని పెట్టినటువంటి కార్తిక్ క్రియేషన్స్ జీసస్ ఈ మీడియాకి సంబంధించిన బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నా జీవిత సాక్ష్యాన్ని ఈ మీడియాలో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన నా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ, నా దేవునికి నేను ఎప్పుడు కృతజ్ఞుడే బ్రతకాలని ఆశతో ఆయనకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నా జీవిత సాక్ష్యం ఏంటంటే, గత జీవితం ఏంటి, ఇప్పుడు జీవితం ఏంటి, లోకంలో నేను దేని కొరకు పరిగెట్టాను, ఇప్పుడు నేను దేని కొరకు పరిగెడుతున్నానని దానికి సాదర్శనంగా నేను చెప్తున్నటువంటి మాటలు. అయితే లోకంలో చాలామంది యవనస్తులు కోరుకునేటిది ఏంటిదంటే చీకటి, పాపాన్ని ఎక్కువగా కోరుకుంటారు. అయితే నా జీవితం కూడా పాపంలో ఎలా పడిపోయింది అనేది మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మాది ఏలూరు శనివారపేట అనేటువంటి గ్రామం. నా తల్లిదండ్రులు టాపీ పని చేస్తూ బ్రతికేవారు. అయితే వారు చేస్తున్నటువంటి టాపీ పనిలో వారి స్నేహితులను బట్టి వారు కూడా వారి ప్రవర్తన మార్చుకున్నారు. వారి స్నేహితులు ఎక్కడికైతే వెళ్తున్నారో, ఎవరితో అయితే సహవాసం చేస్తున్నారో, ఏ విధానంగా అయితే తిరుగుతున్నారో నా తల్లిదండ్రులు కూడా ఆ విధానంగా తిరగడానికి ప్రయత్నం చేశారు. అయితే నా తల్లిగారు వారిని బట్టి తన అలంకరణ మార్చుకొని వారు ఎలాగైతే అలంకరించుకుంటారో, ఎలాగైతే అన్యులు ఏ విధానంగా అయితే ఉంటారో నా తల్లిగారు కూడా వారితో కలిగినటువంటి సహవాసాన్ని బట్టి నా తల్లి కూడా అలాగే ఉంది. అయితే నాకంటే మొదటిగా నాకు 2 సహోదరులు ఉన్నారు. నా తండ్రి గారు ఒక మొక్కుబడి పెట్టుకున్నాడు. ఏమనంటే, సమాజంలో ఆడపిల్లలు పుట్టిన వారిని గౌరవిస్తారో లేదో కానీ మగపిల్లలు పుట్టిన వారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు. నా తండ్రి గారు 2 కుమార్తెలు ఉన్నారు. అది కాదు నాకు సంతోషం, నా ఇంటి పేరు మోసి ఒక కుమారుడు కావాలని ఆయన ఒక మొక్కుబడి పెట్టుకున్నాడు. ఆయన ఒక మొక్కుబడి పెట్టుకోగా పరమందున్న నా తండ్రి గారి ప్రార్థన ఆలకించి ఏదైతే నా తండ్రి గారు ఆశపడుతున్నారో ఆ ఆశను, నా తండ్రి గారు ఏ ఆశను పడుతున్నారో ఆ ఆశను ఆ పరమున్న తండ్రి నా తండ్రికి ఉన్నటువంటి ఆశను తృప్తిపరిచాడు. అదే విధానంగా 1991లో నేను వారికి జన్మించాను. మంచిది. నా తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అయితే ఏ రోజు మందిరానికి వెళ్ళిన వారు కాదు, మందిరంలో మోకరించిన వారు కాదు, దేవునికి మొరపెట్టిన వారు కాదు, ప్రార్థించిన వారు కాదు. అయితే ఏ రోజు కూడా మందిరంలోకి వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థించిన వారు కాకపోయేసరికి వారిని గమనించిన నా తండ్రి, వీరికి ఎన్నో మేలు చేశాను, వీళ్ళకి ఎన్నో కావలసినటువంటి అన్నీ సమకూర్చాను, వీరి పట్ల నేను ఎన్నో మేలు చేసిన వీరు నా విషయంలో ఎందుకు వారు కృతజ్ఞులై బ్రతకట్లేదు అనేటువంటి ఆలోచన కలిగి నా దేవుడు నాకు విషయంలో ఒక చిన్న గాయాన్ని ఏర్పరిచాడు. అయితే ఈ గాయం ద్వారా నా కుటుంబం మారి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో మొర్ర పెడతారని దేవుడు నాకు ఒక గాయాన్ని ఏర్పరిచాడు. అయితే గాయపరిచేవాడు కాదు దేవుడు. ఆ సందర్భంలో నా కుటుంబాన్ని మార్చుకోవడానికి, నా కుటుంబం పడుతున్నటువంటి చీకటి నుంచి విడిపించడానికి ఆనాడు దేవుడు ఆ గాయాన్ని ఏర్పరిచాడు. అయితే ఈ విధానంగా బ్రతుకుతుండగా నాకున్నటువంటి గాయం చేత నేను బాధపడుతుంటే చాలామంది చూస్తూ ఉండేవాళ్ళు. అయ్యో పిల్లోడి పరిస్థితి ఏంటి అలా అయిపోయింది, అక్క ఏంటి పిల్లోడి పరిస్థితి అన్నప్పుడు నా తల్లిదండ్రులు చాలామందికి చెప్పారు. వారందరూ అన్న మాట ఒకటే. మా ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి కొంతమంది సంఘస్థులు మా అమ్మ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. ఏమనంటే, అక్క ఇలాగ పిల్లోడికి బాగుంటలేదంట కదా, కొద్ది రోజుల నుంచి మీరు ఎన్నో హాస్పిటల్ తిప్పుతున్నారంట, ఎన్నో నాటు వైద్య శిబిరాలు తిప్పారంట, ఎన్నెన్నో ప్రాంతాలు తిప్పుతూ వస్తున్నా కానీ పిల్లోడికి నయం అవ్వట్లేదని
కొంతమంది చెప్పారు, అక్క మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అక్క, దయచేసి నా మాట మీరు ఆలకించండి అని ఒక తల్లిగారు నా తల్లికి సువార్త ప్రకటించింది. ఆ సువార్తే నా జీవితానికి ఒక సాక్ష్య నిదర్శనంగా నిలబెట్టుకున్నది. ఆ సువార్త ఏమిటనగా, ఆ రోజు నా తల్లితో ఆ తల్లిగారు అన్న మాట ఏంటంటే, అక్క సమస్తము సాధ్యం కలిగిన దేవుడు అక్క, ఏ పరిస్థితి నుంచి ఆయన విడిపించగలిగిన దేవుడు, ఎటువంటి విధానమైనటువంటి ఆ బలహీనతలో ఉన్నా కానీ బలాన్నిచ్చు దేవుడు అక్క. నీ పిల్లవాడికి గాయం అయిందని చెప్పి మీరు బాధపడుతున్నారంట, మీరు చాలా ప్రాంతాలు తిప్పుతున్నారంట. అయితే నేను ఒక మాట చెప్తాను అక్క, గాయాన్ని పెట్టువాడు ఆయనే, గాయాన్ని మాన్పువాడు ఆయనే. మీ ప్రవర్తన బట్టి, మీరు చేస్తున్నటువంటి పనులను బట్టి దేవుని విడిచిపెట్టి మీరు ఏదైతే లోకాన్ని చూసి ఎంచుకున్నారో ఆ లోకం నుంచి మిమ్మల్ని విడిపించడానికి, ఆయన మందిరానికి నడిపించుకోవడానికి నీ కుమారుడికి ఆ గాయం పెట్టుంటాడు దేవుడు. కాబట్టి నువ్వు వచ్చి మందిరంలో మొరపెట్టు, ఆ గాయాన్ని దేవుడు తుడిచివేస్తాడని ఆ తల్లిగారు ఆ రోజు నా తల్లిగారితో సువార్త ప్రకటించగా, నా తల్లిగారు 2 రోజులు అలాగే ఆలోచిస్తూ ఉండగా 3వ రోజుకి వచ్చేసరికి ఆదివారం వచ్చింది. ఆదివారం కాలం నా తల్లిగారు అనుకుంటుంది, ఎన్నో నాటు వైద్య శిబిరాల్లో తిప్పావు నా కుమారుడు బ్రతకడని చెప్తున్నారు, ఎన్నో ఒక వైద్య శిబిరాలకి తిప్పావు నా కుమారుడు బ్రతకడని చెప్తున్నాడు, నా కుమారుడి పరిస్థితి ఏం బాగాలేదు, చీము రక్తం కారి భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి వాసన వస్తూ ఉండేవాడిని. అయితే నా తల్లి అది చూస్తూ ఉండగా రోజు రోజు నా తల్లిదండ్రులు కృంగిపోతూ ఉన్నారు. కానీ ఒకరోజు ఆ తల్లిగారు అందించిన ఆ సువార్త నా తల్లిగారు వింది కదా, నా తల్లిగారు అనుకుంది, నా కుమారుని తీసుకెళ్ళి ఒకరోజు మందిరంలో కూర్చొని ప్రార్థన చేద్దాం, ఆ దేవుడు గాయాన్ని పెట్టింది ఆయనే అంట, ఆ గాయాన్ని మాన్పువాడు ఆయనేనంట. ఆ తల్లి చెప్పినటువంటి మాటలు నా తల్లి హృదయానికి తాకేసరికి ఒకరోజు నా తల్లిగారు నన్ను మందిరానికి తీసుకెళ్లారు. నన్ను మందిరానికి తీసుకెళ్ళినప్పుడు మందిరం దగ్గరికి వెళ్ళాక నా తల్లి క్రమ పద్ధతిలోనే తాను అలంకరించేసుకుంది. కానీ ఆ మందిరానికి వచ్చిపోయేవాళ్ళు ముఖరూపం దేవుని ఒక వెలుగు వలె ఉంటుంది. కాబట్టి వారిని చూస్తున్న తల్లిగారు మందిరం లోపలికి అడుగు పెట్టలేక సిగ్గుతో అందరూ చెప్పులు విడిచే స్థలంలోనే నన్ను కూడా కూర్చోపెట్టుకొని, ఒళ్ళో కూర్చోపెట్టుకొని అక్కడ కూర్చొని అడుగుతుందంట, అయ్యా నా పిల్లవాడి పరిస్థితి బాగోలేదు, నా పిల్లవాడిని ఎన్నో ప్రాంతాలకి తిప్పుతున్నాను, ఎన్నో హాస్పిటల్కి తిప్పుతున్నాను అయ్యా, ఏ డాక్టర్ల వల్ల కూడా కాదు అనే మాట మాట్లాడుతున్నారయ్యా. ప్రతి డాక్టర్ చెప్తున్నారు నీ పిల్లోడికి వచ్చిన రోగం నార్మల్ రోగం కాదు, అది మామూలు రోగం కాదు, ఈ రోగం చేత బ్రతికిన వారు లేరని చెప్తున్నారయ్యా. నా కుమారుడికి గాయం ఏర్పడిందయ్యా. ఒకరోజు నాకు ఒక సిస్టర్ గారు చెప్తున్నారయ్యా, నీవు గాయం పెట్టినవాడు నీవేనంట, ఆ గాయాన్ని మాన్పోవాడు నీవేనంట అని నా తల్లి ఆ రోజు అక్కడ కూర్చొని ప్రార్థించగా 4వ వారానికి నా దేవుడు నా తల్లి ప్రార్థన ఆలకించి నాకున్నటువంటి గాయాన్ని తీసివేసి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అయితే నా తల్లిదండ్రులు నా పట్ల దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి నా తల్లిగారు ఒక నిర్ణయం తీసుకుందయ్యా, నా కుమారుడి పట్ల నువ్వు చేసినటువంటి కార్యం చాలా అద్భుతమైనదయ్యా, మేము నీ మందిరంలో సాగిలిపడి నీ మందిరంలో మేము అందరం ఆనందించాలని మా కుటుంబం మొత్తం మందిరంలో సాగిలిపడ్డాం. నా తల్లిగారు ఏ అలంకరణ అయితే అలంకరించుకుందో నా తల్లి అలంకరణ అంతా విడిచిపెట్టేసింది. లోకంలో ఉన్నటువంటి స్నేహితులు సహవాసాన్ని విడిచిపెట్టింది, పనికి వెళ్తున్నటువంటి వారి సహవాసాన్ని విడిచిపెట్టింది. ప్రతి క్రమ పద్ధతులు మమ్మల్ని మందిరానికి తీసుకెళ్ళడం, మందిరంలో మమ్మల్ని అలవాటు చేయడం మొదలెట్టింది. అయితే నా బాల్యదినంలో మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను. కానీ అక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ ఒక సిస్టర్ గారు నాకు ఒక మాట చెప్పింది, అయ్యా సండే స్కూల్కి వస్తున్నావు, పరిచర్య చేయాలి, సాపలు వేస్తూ మందిరంలో ఉన్నటువంటి వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటే దేవుడు నిన్ను బాగా హెచ్చిస్తాడని ఆ తల్లిగారు నాకు చెప్పగా, సండే స్కూల్లో నా సిస్టర్ గారు నాకు చెప్పగా నేను అప్పుడు అనుకున్నాను, నేను వాయిద్యాలు వాయించాలనే ఆశ నాకు కలుగుతుంది, దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించాలి, నేను దేవుని గణపరచాలనే ఆశతో నేను ఒక మందిరంలో ఉన్నటువంటి కంజీరు తీసుకొని మొట్టమొదటిగా వాయించాను. ఆ కంజీరు వాయిస్తూ ఉండగా డ్రమ్ము కొట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది. డ్రమ్ము కొట్టడం మొదలెట్టాను. ఆ డ్రమ్ము కొడతా ఉండగా కాంగో కొట్టాలని, ఈ మందిరంలో ఎన్నైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అన్ని ఇన్స్ట్రుమెంట్ వాయించే తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తలంపును బట్టి మందిరానికి వస్తూ ఉన్నాను. అయితే యవనం వచ్చింది. యవనం వచ్చేసరికి మందిరానికి వెళ్తున్నాను కానీ నా హృదయం నా శ్రద్ధ సరిగ్గా లేదు. నాకు ఆ తలంపులు మారిపోయినాయి. లోకంలో కనబడ్డావని నాకు ఒక ఆశ పెంచుతున్నాయి. నా హృదయం అంత లోకాన్ని చూసి ఊరటగా ఉంటా ఉందన్నమాట. లోకంతో తిరగాలి, స్నేహితులతో పరిగెట్టాలి, లోకంలో ఉన్న వాటితో సహవాసం చేయాలని మందిరానికి క్రమ పద్ధతిలో వెళ్ళడం మానేశాను. నాకు నచ్చినప్పుడు వెళ్తున్నాను, నచ్చినప్పుడు వస్తున్నాను. అది గమనించిన నా తల్లి ఎన్నోసార్లు, అయ్యా దేవుడు నీకు ప్రాణభిక్ష పెట్టాడయ్యా, దేవుని కొరకు నువ్వు వాడబడాలి, దేవుని మందిరం నువ్వు వాడబడాలి, దేవుడు నీ పట్ల ఎంతో కార్యం చేశాడయ్యా, నువ్వు దేవుని విడిచిపెట్టి మాత్రం ఈ లోకం వైపు చూడొద్దే అని నా తల్లి చెప్తా ఉంది. అట్లా వస్తూ ఉండగా దేవుడిచ్చిన తలంపును బట్టి దేవుని మందిరంలో వాడబడుతున్నాను. అయితే యవ్వనం వచ్చేసరికి అక్కడ మందిరంలో నాకు ఒక పద్ధతి లేదు, ఒక ప్రవర్తన కలిగి వెళ్ళట్లేదు. నాకు నచ్చినటువంటి జుట్టు పెంచుకొని, నాకు నచ్చినటువంటి బట్టలు వేసుకొని, నాకు నచ్చినటువంటి విధానంగా వెళ్తుంటే
అక్కడ ఉన్నటువంటి సేవకులు గమనించి, అయ్యా నువ్వు మందిరానికి వస్తున్నావు, ఇది పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధ ఆలయముకు నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకొని రావాలి, భయము భక్తి చేత నువ్వు మందిరానికి రావాలి, నాతో పాటు నీకు కూడా ఒక స్థానాన్ని ఇచ్చాను కదా, నువ్వు బలిపీఠం పైన వాయిద్యాలు వాయిస్తున్నావు, నీ క్రమం కరెక్ట్గా లేదు, నీ ప్రవర్తన కరెక్ట్గా లేదని ఆ సేవకులు నాకు చెప్తుంటే వారి మాటని గెక్కరించి మందిరం నుంచి విడిచి వెళ్ళిపోయాను. దేవుడు నాకు గొప్ప తలంపులు ఇస్తే ఆ తలంపుల్ని మందిరంలో విడిచిపెట్టేశాను, విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక నా ప్రవర్తన సరిలేక లోకం వైపు తిరుగుతూ ఉన్నాను. ఆడవాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడడం, ఆడపిల్లలతో ఎలా పడితే అలా అసభ్యపరంగా మాట్లాడడం, నా తల్లిదండ్రులు దూషించడం, లోక స్నేహితులతో పరిగెడుతూ ఏ టైంకి వస్తున్నానో ఏ టైంకి వెళ్తున్నానో తెలియదు. కానీ ఒకరోజు నా తల్లిగారు చెప్పింది, అయ్యా దేవుడు నీకు మంచి ప్రాణభిక్ష పెడితే నువ్వు లోకాన్ని చూసి పరిగెడుతున్నావు, జాగ్రత్తయ్యా, నువ్వు ఎక్కడ పడిపోతావు నీకు తెలియదు, కానీ దేవుని కృప చాలా విలువైనది, ఆయన మాటను కాదని ఆయన యొక్క ఆజ్ఞను గిక్కరించి నువ్వు వెళితే నువ్వు చాలా శోధనలోకి వెళ్తావునానని నా తల్లిదండ్రులు చెప్తే నాకు తెలిసిలా నా జీవితం ఏంటని చాలాసార్లుగా గిక్కరించాను. అదే విధానంగా ఉండగా నా తల్లిగారు ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంది. యవనంలో ఉన్న నా కుమారుడిని విడిచిపెడితే మళ్ళీ నా కుమారుడి లోకం వైపు చూసి ఏమైపోతాడని భయంతో నా తల్లిగారు దూరపు చుట్టమైనటువంటి వ్యక్తి, అంటే బాల్యదినం నుంచి దేవుని యొక్క భక్తురాలు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తినిచ్చి నాకు వివాహం చేశారు. అది 2011 సంవత్సరం. అయితే వివాహం చేసిన తర్వాత నా పిల్లోడు ఒక క్రమంలో ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడని చెప్పి నా తల్లిదండ్రులు నాకు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత శరీర సంబంధమైన ఆశలు ఇంకా నాలో ఎక్కువైపోయినాయి, శరీర కోరికలు ఎక్కువైపోయినాయి. లోకంలో కనబడుతున్నటువంటి శరీర ఆశలతో పరిగెడుతూ వచ్చాను. లోకంలో ఉన్నటువంటి ఏ అయితే ఆశ నాలో ఉండకూడదో ఆ ఆశ పెరిగిపోయింది, ధనాపేక్ష పెరిగిపోయింది, శరీర కోరికలు పెరిగిపోయినాయి, స్నేహితులతో అటెళ్ళాలని ఇటెళ్ళాలని సినిమాలకు వెళ్ళాలని షికార్లకు వెళ్ళాలంటే ఆశ పెరిగిపోయింది. అయితే ఈ విధానంగా ఉండగా నా తల్లిదండ్రులు నాకు ఎన్నోసార్లు చెప్పారు, అయ్యా నీకు మంచి భార్యని దేవుడు ఇచ్చాడు కాబట్టి నీ భార్య నువ్వు సంతోషంగా ఉంటే దేవుడు ఒక గొప్ప వరాన్ని ఇస్తాడే, బహుమానాన్ని ఇస్తాడే అంటే నేనేమో పట్టించుకోవట్లేదు. శరీర కోరికలు పెరిగిపోయేసరికి నాకు ఇచ్చినటువంటి నా భార్యతో నేను ఏ రోజు సంతోషంగా లేను. అది గమనించిన నా తల్లిదండ్రులు కూడా చాలాసార్లు నాకు ఖండిస్తూ వచ్చారు. అయితే ఈ విధానంగా నేను అనుకోని పక్షంలో ఒక స్త్రీని కొంచెం దురుస్తనంగా మాట్లాడడంతో వాళ్ళు వచ్చి నన్ను బెదిరించి ఒక రైల్వే స్టేషన్ దగ్గర నిలబెట్టి నన్ను కొట్టి ఈ రైల్వే స్టేషన్ కింద పడేస్తా అని బెదిరించారు. హైదరాబాద్ ప్రాంతంలో మేము ఉంటున్నాము, నా తండ్రి గారికి మంచి జాబ్ వస్తే అక్కడ ఉన్నాము. అయితే ఈ విధానంగా ఎప్పుడైతే బెదిరింపులు వచ్చినాయో ఇక్కడ ఉండడం వల్ల లాభం లేదని చెప్పి నా భార్యని తీసుకొని నేను విజయవాడ ప్రాంతానికి వచ్చేసాను. విజయవాడ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు షెల్టర్ దొరక్క, నేను ఉండడానికి నాకు రిలేషన్ లేక, ఈ ప్రాంతం కొత్తదని చెప్పి నేను కొద్దాలు విజయవాడలో ఉండగా నా తల్లిదండ్రులు నా పూర్వీకులు ఉన్నటువంటి ఒక గ్రామాన్ని తెలియచేస్తే నేను అక్కడికి వెళ్ళి నా భార్యతో అక్కడ ఉన్నాను. 300 రూపాయలకి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నాను. అక్కడ ఉండగా అక్కడ ఒక మందిరం ఉండేది, మందిరానికి వెళ్ళి మందిరంలో డ్రమ్ము వాయిస్తూ ఉండేవాడిని. బాల్యం నుంచి మందిరంకి వెళ్ళినవాడినే కదా, అక్కడ కొంతమందిని పరిచయం చేసుకోవాలని, ఆ ప్రాంతంలో నేను ఒక మంచి వ్యక్తిని తెలియచేసుకోవడానికి అక్కడ మందిరానికి వెళ్ళి డ్రమ్ము వాయిస్తూ ఉండేవాడిని. అయితే నా భార్య నేను సంతోషంగా ఉన్నాము. మళ్ళీ అదే క్రమంగా ఆ మందిరానికి ఎప్పుడైతే వస్తూ ఉన్నానో మళ్ళీ నాలో చెడు ఆలోచనలు పెరిగిపోయినాయి. చెడు చూపు, చెడు ఆలోచనలు నా మనసులో లేని వాటి అన్నీ పుట్టించుకొని లేనిపోయిన వారితో మాట్లాడుతూ బ్రతుకుతూ వచ్చాను. అది గమనిస్తున్న నా భార్య నన్ను 4-5 సార్లు ఖండించింది. అయ్యా నువ్వు చేస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్నటువంటి పద్ధతిని బట్టి మన ఇరువురి మధ్యన ఏ బహుమానాన్ని పొందుకోలేకపోతున్నావు అని చెప్పి నా భార్య. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, ఎరా నీకు పెళ్ళి అయ్యి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, నీకు ఇంకా పిల్లలేరా అని ఆయన మాట్లాడిన ఎటకారం అయినటువంటి మాట నా హృదయాన్ని గాయపరిచింది. అదేవిధంగా నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ ఒక పెద్ద వ్యక్తి ఎలా అన్నాడంటే నా భార్య నాకు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, అయ్యా నువ్వు నేను మోకరించి ప్రార్థన చేసుకుందాం, కుటుంబ ప్రార్థన మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు బహుమానాన్ని ఇస్తాడే అన్నప్పుడు నా భార్యతో మోకరించి ఏకీభవించేవాడిని. అప్పుల్లో నాకు ప్రార్థన వచ్చేది కాదు, కానీ నా భార్య ప్రార్థన చేస్తుంటే తన పక్కన కూర్చొని ఏకీభవించేవాడిని. మా ప్రార్థన ఆలకించిన నా దేవుడు 2014 సంవత్సరంలో నాకు ఒక కుమారుడిని ఇచ్చాడు. నా కుమారుడు ఇచ్చిన తర్వాత నేను దేవునికి అనుకున్నాను, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ కుమారుడు నీ పరిచర్లో వాడబడాలని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. అదే విధానంగా వస్తూ ఉన్నాను. మంచి కారు జాబ్ ఎక్కాను. కారులో ఒక 7,000 రూపాయల శాలరీ వస్తున్నాయి. ఈ 7,000 రూపాయల శాలరీ వస్తేనే డైలీ డ్యూటీకి వస్తున్నాను. అదే ప్రాంతస్తులు కొంతమంది డప్పు కళాకారులుగా డప్పులు నేర్చుకుంటా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అన్న
ఇది నేర్చుకోవటం వల్ల ఏంటి లాభం అంటే వారు చెప్పారు నాతో, తమ్ముడు రోజుకి 1000 రూపాయలు డబ్బులు ఇస్తారు, క్వార్టర్ మందు ఇస్తారు, భోజనం పెడతారు. ఇది 21 రోజు ఉంటుంది. 21 రోజులో 21,000 వస్తుందని వారు నాకు చెప్పగా, నాకు ఆల్రెడీ దేవుడు ఇచ్చిన తలంపు ఉందిగా, ఈ తలంపుని వారి మధ్యన వాడొచ్చు, నాకు దేవుడు గొప్పగా వాయిద్యాలు వచ్చే తలంపు ఇచ్చాడని చెప్పి నేను అన్నాను, అన్న నాకు కూడా వాయించడం వచ్చు అని చెప్పి వారితో జాయిన్ అయ్యాను. వారు 35 మంది ఉండగా నేను వారితో జాయిన్ అయ్యి వాయిస్తూ ఉంటే వారిలో ఒక మనిషి నన్ను పొగిడాడు. ఏమనంటే, నువ్వు చాలా బాగా కొడుతున్నావు, నీకు నీలాగా ఇంకెవరు కొట్టరని ఒక పొగడత పొగిడాడు. నిజమే, మనుషులు పొగడతా మనల్ని తీసుకెళ్లి గొయ్యిలో పడేస్తుందని ఈ మాట మీకు స్పష్టంగా తెలియజేయడానికే ఈ సాక్ష్యం. అయితే ఆ రోజు ఆ మనిషి ఎప్పుడైతే పొగిడాడో, చర్చిలో ఎన్నిసార్లు డ్రమ్ము వాయించాను ఎవరు పొగడలేదు, చర్చిలో ఇంత విధిగా నేను డ్రమ్ము వాయించాను ఎవరు పొగడలేదు, చర్చిలో అంతగా వాయిస్తుంటే నా సేవకుడు నన్ను ఎన్నోసార్లు మాట్లాడి నన్ను ఖండించి నన్ను గద్దించి నన్ను బయటకు పంపించేశారు. ఇంకా చర్చిలో వాయించడం కన్నా వీరి మధ్యన వాయించుకొని తిరగడం బెటర్ అని చెప్పి ఆ రోజు తీన్మారుకి వెళ్ళి వారితో వాయిస్తూ ఉండగా నేను శరీరాన్ని నలగొట్టుకుంటూ వాయిస్తూ ఉంటే దాన్ని గమనించినటువంటి ఆ ఒక లీడరు నన్ను మళ్ళీ లీడర్గా నిలబెట్టాడు. స్టీఫెన్ తీన్మార్ విజయవాడ అని ఒక పేరుని నేను పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఈ 35 మందితో కూడి నేను అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్తూ వస్తున్నాను. అయితే ఎప్పుడైతే ఈ తీన్మార్ అనేది మొదలెట్టానో 2019వ సంవత్సరం వచ్చేంత వరకు చాలా ధనాన్ని సమకూర్చుకున్నాను. నచ్చిన కార్లు కొనుక్కున్నాను, నచ్చిన బైకులు కొనుక్కున్నాను, బంగారం కొనుక్కున్నాను. మీరు గమనించండి ప్రియులారా, 2013 నుంచి 2019వ సంవత్సరం వచ్చేసరికి 2.5 కోట్లు సంపాదించాను. కానీ అక్కడి నుంచి 2019వ సంవత్సరం వచ్చేసరికి ఒక స్నేహితుడు నాతో ఉన్నాడు, అన్న నువ్వు డబ్బు సంపాదించావు, మంచి బంగారం కొనుక్కున్నావు, బైక్ కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావు, ఇవేమి కాదన్న లగ్జరీ అంటే, నీ పేరుకు తగ్గ లగ్జరీ ఒకటి ఉందన్న, అదేంటో నేను మీకు చెప్తానంటే, ఏంటి తమ్ముడు అంటే, ఒక సిగరెట్ వెలిగించి సిగరెట్ కాల్చుకుంటున్నాడు అన్న, నువ్వు కింగ్ లాగా ఉంటావు అన్నాడు. ఆ రోజు పొగిడిన పొగడతా వీళ్ళ మధ్యన నిలబెట్టింది, ఈ మనిషిని పొగిడిన పొగడతా నన్ను ఆఖరికి నరకానికి తీసుకెళ్ళిపోయింది. అంటే ఒక చీకటి అనేటువంటి మార్గానికి నన్ను తీసుకెళ్ళిపోతూ ఉంది. వాడన్న సరదాగా అన్న మాట నిన్ను సీరియస్గా తీసుకున్న. గమనించిన ప్రియులారా, ఒక మనిషి మన పొగుడుతున్నాడంటే వాడు మన పతనాన్ని కోరుతున్నాడని దానికి ఒక సాదృశ్యం అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకటి పొగడత వల్లే నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నానని మీకు చెప్తున్నాను. ఆ రోజు వాడి సరదాగా అన్న మాటే నేను సీరియస్గా తీసుకుంటాం వల్ల ఆ 2019 నుంచి మొదలెట్టి 2025వ సంవత్సరం వరకు నేను ఎవ్వరి మాట వినలేదు. భయంకరమైనటువంటి తాగుతూ భయంకరమైనటువంటి సిగరెట్లు కాలుస్తూ ఆ డ్రగ్స్ అనే మత్తులో మునిగిపోయి డ్రగ్స్ అనే స్నేహితులు పరిచయం అవుతున్నారు. ఈ తీన్మార్లు పరిచయం అయిన వ్యక్తులు ఎవరంటే, రాజకీయ నాయకులు పరిచయం అయ్యారు, పార్టీ అధికారులు పరిచయం అయ్యారు, కుల సంస్థ పరిచయం అయింది, సినీ యాక్టర్లు పరిచయం అయ్యారు. నేను సంపాదించినటువంటి సంపాదనను చూసుకొని అనేకమైనటువంటి దరిద్రమైనటువంటి సినిమాలు కూడా తీసాను 4-5. కానీ ఇలా బ్రతుకుతూ వస్తా ఉండగా నా భార్య నా తల్లి ఎన్నోసార్లు అడిగారయ్యా, నువ్వు ఈ డబ్బును చూసుకొని, నీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకొని, నీ వెంట వస్తున్నటువంటి మనుషులను చూసుకొని నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావేమో నాన్న, కానీ ఇవేమీ నీకు శాశ్వతం కాదు, వీరందరూ నేను ఎప్పుడైనా అవమానపరచొచ్చని వారు చెప్తుంటే మీకేం తెలుసు, నేను సంపాదించిన పేరు చాలా విలువైనదని, నేను సంపాదించేటువంటి పేరు చాలా విలువగా ఉంటుందని నా తల్లిదండ్రులు నా భార్యని గిక్కరిస్తూ వచ్చాను. ఆ విధానంగా బ్రతుకుతూ ఉండగా ఎప్పుడైతే ఈ వ్యసనాన్ని అలవాటు చేసుకున్నానో ఆ వ్యసనంలో మునిగిపోతూ వచ్చాను. నేను మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఫోన్లు తాకడ పెట్టుకునేవాని, వారు ఏదైతే తాకడ పెడతారో అన్నీ తాకడ పెట్టుకుంటూ ఉండేవాని. కానీ ఆఖరికి ఈ వ్యసనం అలవాటైన తర్వాత నాలో ఇంకొక క్రోధం మొదలైపోయింది. నా చుట్టుపక్కల ఉన్న వారిని కొట్టడం మొదలెడుతున్నాను, నా చుట్టుపక్కల ఉన్న వారిని దూషించడం మొదలెడుతున్నాను, నా చుట్టుపక్కల ఉన్న వారితో ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు. శరీర వాంఛ పెరిగిపోయింది, డబ్బు ఉందనే గర్వం పెరిగిపోయింది, గర్వం అహంకారం ఎక్కువైపోయి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కాని ఒక పరిస్థితి గెలిపాను. అయితే ఒక సమయంలో ఏం జరిగిందంటే, అలంకార్ బార్ అని ఒక బార్ దగ్గర నేను భయంకరమైనటువంటి గొడవ చేస్తూ ఉంటాను. గొడవ చేసినప్పుడు ఆ భార్యని వచ్చి, తమ్ముడు ఏంటి ఇక్కడ గొడవ జరుగుతుంది, దయచేసి ఏమనుకోద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపోని పంపించేశాడు. ఆయన ఆ గౌరవం ఎందుకు ఇచ్చాడని చెప్పి నేను కనుక్కుంటే, ఆ అలంకార్ బార్లో 38 లక్షల రూపాయలు తాగుడు పోపించాను నా మిత్రులకి. నాతో 24 గంటలు ఒక 30-40 మంది స్నేహితులు ఉండేవాళ్ళు కదా,
వారందరికీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం మొదలెట్టా. ఎప్పుడైతే ఈ డబ్బు ఖర్చు పెడుతున్నానో జనం పెరుగుతూ వచ్చారు. ఎప్పుడైతే ఈ ధనం కరిగిపోతూ ఉందో నా చుట్టుపక్కల నా స్నేహితులు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. డబ్బు అనేటువంటి వ్యామోహంలో పడిపోయి, వ్యసనం అనేటువంటి చీకట్లో పడిపోయి, నేనేం చేస్తున్నానో అర్థం కావట్లేదు. అనేకమైనటువంటి సెటిల్మెంట్లకి, అనేకమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకులు వస్తే జెండాలు మోయడానికి, రాజకీయ నాయకులు వస్తే వారు ఫ్లెక్సీలు మోయడానికి, రాజకీయ నాయకులు వస్తే బైకు ర్యాలీలు పెట్టడానికి, ఇలాంటి వాటిలో పాల్గొంటూ ఎలాంటి ప్రవర్తన కలుగుంటున్నానో నాకే అర్థం అట్లా. ఎవరి దగ్గర పేరు సంపాదించుకోవాలని, ఎవరి దగ్గర మంచి ఒక అధికారంలో నిలబడాలనేటువంటి ఆలోచనతో నాలో అనేకమైనటువంటి కోరికలు పెరిగిపోయినాయి. విచ్చలవిడితనం పెరిగిపోయింది. తాగుడనే బానిసత్వం పెరిగిపోయింది. గొడవలు అనేటువంటి ప్రతి దాంట్లో పాల్గొనడం. అదే విధానంగా కొంతమంది స్నేహితులు స్టీఫెన్ అన్నని పేరు పొడిపించుకుంటుంటే వారు పొడిపించుకుంటున్నటువంటి పేర్లను చూసి ఆనందపడేవాడిని. కానీ వారు పొడిపించుకుంటున్నటువంటి ఆ పచ్చబొట్టు నన్ను ఆఖరికి కళ్ళు కావుర్లు కట్టేటువంటి విధానంగా తీసుకెళ్తుందని నేను ఏ రోజు గమనించలేదు. ప్రియులారా, చూడండి, మనుషులు పొగుడుతున్నారని మనుషులపైన ఆధారపడి బ్రతికాను. కానీ ఒక సమయంలో నా పరిస్థితి బాగోక, నా జీవిత పరిస్థితి బాగోక, నేను చాలా దిగజారిపోయినప్పుడు నేను ఎంతోమంది దగ్గర చేతులు చాచి అడిగాను. నా పరిస్థితి అయిపోయింది. తాగుడని వ్యసనంలో మురిగిపోయి ప్రోగ్రాంకి ఎంతమందిని పంపిస్తున్నానో, ప్రోగ్రాం దగ్గర ఎంత డబ్బులు వస్తున్నాయో కూడా మర్చిపోయాను. ప్రోగ్రాం దగ్గర ఎంత తీసుకోవాలో కూడా మర్చిపోతున్నాను. ఈ వ్యసనం నాలో ఎక్కువైపోయేసరికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు. నా ప్రాంతస్తులు నన్ను ఉదయకాలం తమ్ముడు అని పలకరిస్తే వాళ్ళ అన్నాన్ని పలకరించాను. అదే మనిషి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి తమ్ముడు అని పలకరిస్తే నువ్వెవడోరా పలకరిస్తా. కానీ నాలో ఏర్పడిన ఆ చీకటి మనుషుల మధ్యన విలువ లేకుండా చేసింది. ఈ విధానంగా బ్రతుకుతూ ఉండగా నా భార్య ఒకరోజు నన్ను క్వశ్చన్ చేసింది. ఏమని అంటే, అయ్యా, నువ్వేం సంపాదించావు అనేది కాదు, కానీ నీ తల్లిదండ్రులు నీకు సంపాదించింది ఏమీ లేదు. గతంలో మీరు అక్కడుండి ఇక్కడుండి ఆ ఊర్లో ఉండి ఈ ఊర్లో ఉండి అట్లా ఉండేవాళ్ళు. మీకంటూ సొంత గృహం ఏమీ లేదు. అయితే నేను ఒక మాట అడుగుతానయ్యా, నీ దగ్గర ధనమంతా కోల్పోతున్నావు, నీ దగ్గర ఉన్న స్నేహితులు కోల్పోతున్నావు, నీకున్నటువంటి పర్పస్ని కోల్పోతున్నావు, నీకున్న విలువను కోల్పోతున్నావయ్యా. నీ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుతో ఏదైనా ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కుందామని నా భార్య నన్ను క్వశ్చన్ చేసింది. నా భార్య నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నా భార్యతో నేను అన్నానమ్మా, నా దగ్గర అయితే కొంత డబ్బు ఉంది. ఈ కొంత డబ్బుతో నువ్వు ఏదైతే ఆశపడతావో చెప్పు, దాన్ని నేను చేస్తానన్నప్పుడు నా భార్య అడిగిన మాట ఏంటంటే, అయ్యా, పలానా గ్రామంలో ఒక ఇల్లు స్థలం ఉందంట, అది కొనుక్కోవాలనుకుంటున్నాను, అది కొనుక్కుందాం, అక్కడ ఉందామయ్యా అంటే సరే అని చెప్పి నా భార్యను తీసుకొని హనుమాన్ జంక్షన్ ప్రాంతం అడవి పల్లెర్లంబుడి అనే గ్రామంలో నేను ఒక ఇల్లు స్థలం కొనుక్కున్నాను. ఆ ఊరు నేను వెళ్ళి ఆ ఊళ్ళో నేను ఇల్లు కట్టుకుందామని చెప్పి ఫస్ట్ రోడ్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇంట్లో ఉంటూ అక్కడ దగ్గరే కొనుక్కున్నటువంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటూ ఉన్నాను. అయితే ఇల్లు కట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. వారి స్నేహితులను బట్టి నేను కూడా వారిని పరిచయం చేసుకొని వారికి సిగరెట్ ముందంటూ తర్వాత అనేకమైనటువంటి వ్యసనాలని వారికి అలవాటు చేస్తూ వచ్చాను. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి నన్ను గమనించి ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఏ ఊరు నుంచి వచ్చాడు ఈ వ్యక్తి, ఏ ఊరోడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడికి ఈ ఊర్లో స్థలం ఎవడు అమ్మాడు, వీడు రావడం వల్ల ఊరు మొత్తం చెడిపోతుంది, ఊళ్ళో ఉన్న పిల్లలందరూ చెడిపోతున్నారు, అలాంటోని ఈ ఊర్లో ఉండకూడదని కొన్ని అవమానకరమైన మాటలు వినబడుతున్నాయి. అయినా నన్ను ఎవడు ఆపలేడు, నన్ను తాకాలంటే ఎవడు వల్ల కాదనేటువంటి గర్వం అహంకారంలో బ్రతుకుతూ వచ్చాను. కానీ ఒక రోజు నా భార్య అడుగుతుంది, అయ్యా, ఇవేమీ వద్దయ్యా, ఈ ప్రాంతస్తులు మంచోళ్ళు కాదయ్యా, ఈ ప్రాంతంలో మనం ఉంటున్నాం, కానీ ఈ ప్రాంతంలో నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదయ్యా, పిల్లల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అంట, పిల్లలకి ఏవి పడితే అలవాటు చేస్తున్నావు అంట, నీకు నచ్చినట్టు మాట్లాడేస్తున్నావు అంట, గొడవ పడుతున్నావు అంట, కాబట్టి మనం వచ్చినటువంటి ఈ ప్రాంతం సరైనది కదా, జాగ్రత్త కలిగి ఉండంటే నాకు తెలిసిలే నేనేం చేయాలని మాట్లాడుతూ ఉన్నాను. అయితే నా పరిస్థితి ఎదరికి వెళ్ళిపోయే కొద్దీ నాలో ఉన్నటువంటి ధనమంతా కోల్పోయి, నా దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం కోల్పోయా, ఇంటికి పెట్టేసాను. ఇల్లు మొత్తం కట్టుకుని ఇంటికి ఖర్చు పెట్టేసిన తర్వాత ఆఖరికి నా దగ్గర 10 రూపాయలు లేని పరిస్థితి అయిపోయింది. అయితే ఎంతమందికి అయితే నేను ఖర్చు పెట్టాను అంతమందికి నేను ఫోన్ చేసి అడిగా ఉన్నారే, నా పరిస్థితి బాగోలేదు, నా ఇంట్లో బాగోలేదు, నేను ఇలా తాగడానికి డబ్బులు లేవు, నాకు ఒక 100 కొట్టరంటే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు సర్లే మళ్ళీ కొడతావు మళ్ళీ చేస్తావు అని ప్రతి ఒక్కరు గెక్కరటం మొదలెట్టారు. వీళ్ళందరూ నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చి కూర్చొని తాగిన వారే. నా దగ్గర ఏమి లేకపోయేసరికి నా ఫోన్ ఎత్తడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. నా దగ్గర ధనం ఎప్పుడైతే కోల్పోయానో, నాకప్పుడు అన్న నువ్వు అదన్నా ఇదన్నా అని చెప్పి నా పేరు పొడిపించుకున్న వాళ్ళు కూడా నా ఫోన్ ఎత్తడం మానేశారు. వైన్ షాపుల దగ్గర నుంచొని ఎవరైనా పోపిస్తారేమో అని చెప్పి నుంచొని చూస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే ఎవడైనా ఫోన్ చేసి పిలిస్తే అక్కడికి వెళ్ళి మొట్టమొదటిగా నాకు పలానా ముందు కావాలని చెప్పి ముందు తెప్పించుకొని తాగి అక్కడ శరీరం మొత్తం నలగొట్టుకునేటట్టు డ్యాన్స్లు వేయడం మొదలెట్టాను. ప్రతి ఒక్కరు ఫోటోలు దిగేవాళ్ళు, డీపీలు పెట్టుకునేవాళ్ళు, స్టీఫెన్ అన్న మై పవర్ అని ప్రతి ఒక్కరు స్టాటస్లు పెట్టుకొని, కొంతమంది ఒంటి మీద
పచ్చబొట్లు పొడిపించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ నా స్థితిగతులు మొత్తం కోల్పోయేసరికి ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు నా దగ్గరికి రాలేదు. కానీ విచ్చలవిడిగా తాగి ఒకరోజు నేను మా ఇంటికి వెళ్ళి నా భార్య దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాను. నువ్వు ఏంటి మొన్న క్వశ్చన్ చేసి ఏదో మాట్లాడుతున్నావు, ఏంటి అసలుకి నీకున్న గర్వం అని. నా భార్యని ఎలా పడతా అలాగ కొట్టి, విచ్చలవిడిగా కొట్టి, నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నాకు నచ్చినట్టు ఉంటాను, నా స్నేహితులు నా వెంట ఎంతోమంది ఉన్నారు, నన్ను నమ్ముకున్న వారు ఎంతోమంది ఉన్నారు, ఒకవేళ నేను చచ్చిపోతే నా శవం మోయడానికి ఒకరు కొట్టుకుంటారని నా భార్యని ఎలా పడతా అలా కొట్టి నువ్వు నాకు వద్దు అని చెప్పి తను హింసావాదన చేసేసి నాకు నచ్చినట్టు తాగి ఇంట్లోకి వెళ్ళి పడుకుండిపోయాను. అయితే అదే ఉదయకాలం వచ్చి నేను యూరిన్ పోసుకొని 3:30-4 సుమారులో టాయిలెట్కి వెళ్ళి టాయిలెట్ పోసుకొని వచ్చి గుమ్మంలో కూర్చొని సిగరెట్ పెట్టి దగ్గర పెట్టుకొని సిగరెట్ కాలుస్తూ ఉన్నాను. అయితే గమనించండి ప్రియులారా, ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన మాట ఈరోజు నేను మీతో చెప్తున్నాను. ఈ మాట ఏంటంటే, ఆ రోజు ఎప్పుడైతే నేను గుమ్మలో కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉన్నానో అక్కడ సియోను ప్రార్థన మందిరం అని ఒక మందిరం పైన ఉన్నటువంటి ఒక బాకలోంచి వినబడుతున్న మాట, నువ్వెవరినైతే చూసుకొని గర్వం పడుతున్నావో, నువ్వెవరినైతే చూసుకొని అహంకారంగా ఫీల్ అవుతున్నావో, నీకు నాశనానికి ముందు నీలో గర్వం ఏర్పడింది, పడిపోయే ముందు నీలో అహంకారం ఎక్కువైపోయింది. కాబట్టి హృదయం అనే తలుపుల తట్టు దేవుడు నిలబడి నీ కోసం హస్తాన్ని చాచి ఉన్నాడు. ఇప్పటికైనా నీ హృదయం అనే తలుపులను తెరుచుకొని ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించుకో. అవమానాల మధ్యన బ్రతుకుతున్నావా, నా దేవుడు ఆనందకరంగా తీసుకొస్తాడు. జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో ప్రతిదీ దేవుడు నీకు సమకూరుస్తాడు. దేవుని అందు విశ్వాసం కలిగి ఉండు. ఇప్పటికైనా సమీపించింది ఏమీ లేదు. నీ బ్రతుకంటే నీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు. దేవుని వైపు తిరిగితే దేవుడిని పట్ల కార్యం చేస్తాడని ఆ యంత్రాంగం శబ్దం ద్వారా వినపడుతుంటే నేను గబగబా వెళ్ళి నా భార్యని మళ్ళీ లేపి, నువ్వు ఎవరితో చెప్పావు, అక్కడ నాకు ఒక మైకు నుంచి నాకు ఇలా అనబడుతుంది, నువ్వు ఎవరిని చూసుకొని ఎగురు పడుతున్నావు అంటే, నేను నీతో అన్న మాటలు ఆయన ఎందుకు అంటున్నాడు, నువ్వు ఎవరిని చూసుకొని గర్వంగా ఫీల్ అవుతున్నా అన్న మాట నేను రాత్రి నీతోనే అన్నాను, మళ్ళీ అక్కడి నుంచి వినబడుతుంది నువ్వు ఎవరికి చెప్పావని నా భార్యని మళ్ళీ ఆ రోజు అడిగితే నా భార్య చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు కొట్టి నన్ను హింసావాదం చేసి పడుకోబెట్టావు, నేను ఇప్పటి వరకు ఎక్కడి నుంచి లేగలేదు, నేను ఎవరికి చెప్పలేదయ్యా అని అన్నప్పుడు నాకొక్కడికి ఎందుకు వినిపించింది అని అనుకున్నాను. నిజమే, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడు. ఆ రోజు ఆ యంత్రాంగం శబ్దం వినేటువంటి ఆలోచన దేవుడు నాకు కలుగు చేశాడు. వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని దేవుడు ఆ రోజు నాకు కలుగు చేశాడు. కాబట్టి నేను ఈరోజు దేవుని కొరకు ఒక సాక్షిగా మారాను. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు వాక్యమై అన్నాడు. దేవుని వాక్యం నిన్ను ఏ విధానంగానే తట్టొచ్చు సోదరుడా. ఈ విధానమైనటువంటి వాక్యాన్ని బట్టి నువ్వు బ్రతుకు. అయితే నేను ఎప్పుడైతే ఆ మాట విని ఎదురుకొచ్చానో నా భార్యతో ఒకరోజు అన్నాను, అమ్మ ఇక్కడ నేను విన్నటువంటి సియోను ప్రార్థన మందిరం ఎన్నింటికి తెరుస్తారంటే, పలానా టయానికి తీస్తారా అంటే, ఆ మందిరానికి వెళ్దామని చెప్పేసి నా భార్యతో కలిసి ఆ మందిరానికి వెళ్ళడం మొదలెట్టాను. అయితే చాలామంది మాట్లాడుతున్నాడు, మనుషులను మాయ చేయడానికి ఇటు మందిరానికి వెళ్తున్నాడు, మనుషుల్ని దగ్గర ఏదో సంపాదించుకుందని మందిరానికి వెళ్తున్నాడు, మనుషులందరినీ ఏదో మాయ చేతకి మందిరానికి వెళ్తున్నాడు, ఆడు బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు, కానీ ఆడు హృదయం అంతా చాండలంలో దరిద్రం అని మాట్లాడుతూ వచ్చారు. అయినా నేను అలాగే వెళ్ళాను. అబద్ధం ఎందుకంటే నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు. నేను అప్పుల్లో మనుషుల దగ్గర ఏదో సంపాదిద్దామని వెళ్ళాను. మనుషులందరి మధ్యన నేను మారిపోయినని తెలియడానికే వెళ్ళాను. కానీ నా దేవుడు నిజమైన రక్షకుడు. నా జీవితానికి ఒక స్థిరత్వాన్ని కలిగజేశాడు. నిజమైన రక్షణ అనుభవంలోకి నన్ను దేవుడు లాక్కొచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నానంటే, సర్వ అధికారము కలిగిన దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజు నేను విన్నటువంటి ఆ వర్తమానమే ఈరోజు నా జీవితంలో అనేకమైనటువంటి సాక్ష్యాలకు నన్ను పరిగెడుతూ వస్తుంది. అయితే ఆ మాటకు విన్న తర్వాత నేను మందిరానికి వెళ్తున్నాను. నా భార్యను తీసుకొని మందిరం నుంచి వస్తున్నాను, మందిరానికి వెళుతున్నాను, మందిరంలో కూర్చుంటున్నాను, మళ్ళీ నా భార్యతో కలిసి ఇంటికి వస్తున్నాను. ఇలాగా వెళ్తూ ఉండగా మళ్ళీ నేను అడిగాను, ఎందుకంటే నాకు 2014లో కుమారుడు పుట్టాడు కదా, మళ్ళీ సంతాన భాగ్యం లేదు. నేను వెళ్ళి మందిరంలో మొట్టమొదటిగా నేను ఏదైతే అడిగానంటే, నాకు ఆడపిల్లని నువ్వు ఇస్తే నాలో ఉన్న వ్యసనాలన్నీ విడిచిపెడతానని మొక్కుబడి చేసుకున్నాను. నువ్వు ఆడపిల్లను మాత్రమే నాకు ఇస్తే విడిచిపెడతానన్నాను. ఒకవేళ మగపిల్లని ఇస్తే విడిచిపెట్టవా అన్నటువంటి కొన్ని మాటలు వచ్చినాయి. నేను ఒక మాట అన్నాను, మగపిల్లడు పుడితే నేను విడిచిపెట్టను, ఆడపిల్ల నేను విడిచిపెడతానని దేవునితో ఎలా మాట్లాడానంటే, దరిద్రతలో మునిగిపోయిన వాళ్ళలాగా మాట్లాడాను. దేవుని క్వశ్చన్ చేశాను. దేవుడు ఎదురు కూర్చొని నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియని విధానంగా నేను బ్రతుకుతూ వచ్చాను. అయితే ఒక సమయంలో అనుకోని పక్షంలో కొంతమంది పోలీసు వారు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు. నేను ఎప్పుడైతే మందిరానికి వస్తా ఉన్నానో అప్పటికే ఒక 4 నెలల తర్వాత నా భార్య
గర్భవతి అని తెలిసింది. నేను అనుకున్నాను దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఒకవేళ ఆడపిల్ల పుడితే నేను ఇవన్నీ వదిలేయాల్సి వస్తుందేమోనని ఒక అయితే ఆడపిల్లని ఇస్తానంటే మారతానని ఆలోచనలో నేను ఉంటా ఉన్నాను. ఆ విధానంగానే బాగా ఒకరోజు విచ్చలవిడిగా తాగి ఫ్లాట్లో కూర్చొని ఉన్నాను. ఫ్లాట్లో కూర్చొని ఉంటే ఒక క్రైమ్ బ్రాంచ్ వచ్చారు పోలీసు వారు వచ్చి నీ పేరేంట్రా అని అడిగితే నా పేరు స్టీఫెన్ అన్నాను. బండెక్కని చెప్పి నన్ను కాలర్ పట్టుకొని లాగి బండెక్కిచ్చారు. ఆ క్షణంలో నా కుమారుడు నా పక్కనే నుంచొని ఉన్నాడు. నా పక్కనే నుంచొని తను నా ముఖం వైపు చూస్తున్నాడు. ఏంటి వీళ్ళు ఎవరు నాన్న అని నన్ను అడిగితే నేను చెప్పాను, నాకు తెలిసిన స్నేహితులే మామూలుగా సరదాగా బయటికి రమ్మంటున్నారని చెప్పి. నా కుమారుడు నన్ను ఆశ్చర్యంగా చూశాడు. నాకు చాలా గుండె తరుక్కుపోయింది ఆ రోజు. అయితే నా దగ్గర ఉన్నటువంటి ఫోను కొంత 200 డబ్బులుంటాయి, తీసి నా కుమారుడికి ఇచ్చేయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను వస్తాను, ఇక ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి నా కుమారుడికి ఇచ్చేసి నేను వారి బండి ఎక్కాను. అయితే వారు నేను అడిగాను, అన్న నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న ఏంటనంటే 71 మందిలో నువ్వు కూడా ఒక్కడివిరా అని అన్నాడు. 71 మంది ఏంటన్నా, నేను ఒక్కడిని ఏంటనంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో 71 మంది కేసులు నమోదయ్యారు. 70 మంది జైల్లో ఉన్నారు. వాళ్ళని పట్టుకొని 6 నెలలు అవుతుంది ఆల్రెడీ. 6 నెలల నుంచి వెతుకుతుంటే నువ్వు పలానా చోటన ఉన్నావని ఇప్పుడు తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చావనంటే, అన్న వారికి నాకు సంబంధం లేదన్న, ఏంటన్నా మీరు అలా మాట్లాడుతున్నారంటే, తాగి అందరి మీద ఎగబడ్డప్పుడు తెలీదా, తాగి అందరి మీద గొడవలు పడ్డప్పుడు తెలీదా, తాగి అవనబడితే ఏం మాట్లాడుతున్నావు తెలీదా, తాగి నీ పక్కన స్నేహితులు ఉన్నారని ఎగిరిపడ్డావా, చూడు నీ బ్రతికేంటో నీకు అర్థమైద్దని చెప్పి నన్ను విచ్చలుడిగా మాట్లాడుతూ తీసుకెళ్ళి గన్నవరం క్రైమ్ రూమ్లో పెట్టారు. ఒక చీకటి రూమ్లో కూర్చోబెట్టి చాలా హింసావాదన చేశారు. అయినా నేను బాధపడలేదు. ఎందుకంటే ఒకవేళ నేను తాగి ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేసానేమోనని ఆలోచించుకుంటూ ఆ రాత్రి కొంచెం గుండె గాయపరచబడింది. ఎందుకంటే అప్పటికే నా భార్య 10వ నెల ప్రెగ్నెంటు, 10 రోజులు డేట్ కూడా ఇచ్చారు. ఆ క్షణంలో వచ్చి తీసుకెళ్తాను. నేను అడిగాను, అన్న నా భార్య 10వ నెల ప్రెగ్నెంట్ అన్న, నేను వెళ్ళడం కూడా గత సంవత్సరం నుంచి ఇలా ప్రార్థనకి మందిరానికి వెళ్తున్నానన్న, దేవుడు కనికరించి నా భార్య గర్భవతి అయిందన్న, తను ఇప్పుడు 10వ నెల ప్రెగ్నెంట్ అన్న, 10 రోజులే టైం ఇచ్చారన్న, నా పరిస్థితి ఏంటని అడిగితే, మీ పరిస్థితి అంటే మాకు చెప్తే మాకు అర్థమైద్ది ఏంట్రా, నీ పరిస్థితి ఏంటో నువ్వు ఎవరికి చెప్పుకోవాలి అడిగి చెప్పుకో అన్నారు. ఆ క్షణంలో ఆలోచించుకున్నాను, నా పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుంటే నా బ్రతుకు మారిద్ది, ఎవరికి చెప్పుకుంటే నా పరిస్థితి మారిద్ది అని ఆలోచించుకున్నాను. కానీ ఆ క్షణంలో నా ఒక మిత్రుడు అంటాడు, జడ్జిలో ఉన్న కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారితో చెప్పుకొని బాధ, జడ్జి గారు నీ బాధను ఆలకెత్తాడనంటే అవునా అని చెప్పి నేను అలా నిలబడిపోయి ఉన్నాను. అక్కడ నుంచి నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కరోనా టెస్టు, హెచ్ఐవి టెస్టు, షుగర్ టెస్ట్ అని అనేకమైనటువంటి టెస్టులు చేసి నన్ను కోర్టు దగ్గరికి తీసుకొచ్చారు. బేడీలేసి 2 చేతులకి బేడీలేసి కోర్టు కాడికి తీసుకొచ్చేటప్పుడు ఆ కోర్టులో నాకు ఒక 2 వ్యక్తులు కనిపించారు. వారిని చూసి నా గుండె తరుక్కుపోయింది. ఆ 2 వ్యక్తులు ఎవరో తెలుసా, 9 మాసాలు మోసి కనీ పెంచిన నా తల్లిదండ్రులు కనబడుతున్నారు. తర్వాత నమ్మకంగా నాతో ప్రమాణం చేసి కష్టమైన, దుఃఖమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన జీవితకాలం అంతయు నీకు తోడుంటానని ప్రమాణం చేసిన నా భార్య నిండు గర్భవతి అండి. 10 రోజులే టైం ఇచ్చారు కనడానికి. 10వ నెల ప్రెగ్నెంట్తో ఉంది. వారిని చూసి నేను కన్నీరు మున్నీరైపోతూ నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగాను, అన్నయ్య నా భార్యతో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఉన్నానంటే కుదరదని తమ్ముడు అని చెప్పి బేడీలు పట్టుకొని నన్ను వెనక్కి లాగారు. నేను వారిని అడిగాను, అన్న మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు ఒక్క అవకాశం అండి, నా భార్యతో మాట్లాడుకుంటానంటే సరే మాట్లాడుకునే అవకాశం ఇస్తే నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ ఏమైంది ఏంటంటే, అయ్యా నీ వ్యసనాలే కదా నేను ఎక్కడదా తీసుకొచ్చి నీ స్నేహితులు అన్నావు, వారన్నావు, వీరన్నావు, వారందరూ ఎక్కడున్నారయ్యా, ఎవరొచ్చి విడిపిస్తారయ్యా నేను ఇప్పుడు, చూసావా నీ బ్రతికేంటి నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను 10వ నెల ప్రెగ్నెంట్ అయ్యా, ఇంకా 10 రోజులే టైం ఇచ్చారు, నేను నా తల్లిని కోల్పోయాను, నా తండ్రిని కోల్పోయాను, నా తమ్ముడిని కోల్పోయాను, నాకంటే ఎవరు లేరే ఆధారం ఉంది నేను నా పిల్లోడే, నువ్వేమనుకుంటే ఒక మాట అడుగుతానయ్యా అంటే ఏంటనంటే నా భార్య అడిగింది, నీ చేత్తో ఎంతంత విషయం ఇస్తే ఆ విషయాన్ని తినైనా మేమిద్దరం మరణిస్తామయ్యా, నీకు నచ్చినట్టు బ్రతుకంటే. అప్పుడు నేను అన్నాను, ఆ ఒక్క మాట మాట్లాడకు, దయచేసి క్షమించంటే నేనెంతటి దాన్ని క్షమించడానికి, ఒకవేళ నిన్ను క్షమించాలంటే నా దేవుడు మాత్రమే క్షమించాలి. నేను అన్న మాటకి నేను ఆమె దగ్గర నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి నా తల్లి దగ్గర నుంచి ఉంటే నా తల్లి అంటుంది, అయ్యా నీకు ఎన్నోసార్లు 2 చేతులు జోడించి అడిగానయ్యా, వీళ్ళందరూ వ్యర్థమైన వాళ్ళయ్యా, ఇవన్నీ కొద్ది రోజులేనయ్యా, డబ్బులు ఉన్నాయని నిన్ను అలా ఊరేగిస్తూ ఉంటారయ్యా, డబ్బులు ఉన్నప్పుడు నీ చుట్టూ ఉంటారయ్యా, డబ్బులు అయిపోయాక అందరూ వెళ్ళిపోతారంటే నువ్వు మా మాటలు పట్టించుకోలేదు కదయ్యా, ఇప్పుడు ఏమైందో చూడయ్యా, ఏ రోజు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి నిలబెట్టలేదు కయ్యా,
నీలో ఉన్నటువంటి నీ వ్యసనమే కదా, నువ్వు కోరుకున్నటువంటి డబ్బే కదా, నువ్వు కోరుకున్నటువంటి బలమే కదా నేను ఇక్కడ దా తీసుకొచ్చింది. మనుషులపైన ఆధారపడి బ్రతికేవు నాన్న. మనుషులు ఏ రోజుకైనా విడిచిపెడతారని చెప్తే మా మాట వినలేదు. ఇప్పటికైనా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు నాన్న. నీ తండ్రిని చూడు, మూగజీవిలాగా గోడకు నుంచొని ఏడుస్తున్నాడు నాన్న. ఏ రోజు నీ తండ్రి నేను క్వశ్చనించిన వాడు కాదు, కానీ నేను ఒక్క మాట చెప్పగలను నాన్న. నిన్ను మేమేదో అనుకున్నాము, నువ్వు మా స్థితిని మారుస్తావు అనుకున్నావు, నీ వల్ల మా స్థితిగతులు మారుతాయి అనుకున్నాను. కానీ ఆఖరికి మమ్మల్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ నిలబెడతావని మేము అనుకుంటలేదు నాన్న. ఇప్పటికైనా దేవుడు కనికరం కలిగిన వాడు నాన్న. దేవుని పట్ల కార్యం చేస్తాడు నాన్న. ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు మనుషుల పైన ఆధారపడి బ్రతికేమో, ఇప్పటికైనా దేవుని ఆశ్రయించు నాన్న. ఆయన కనికరాన్ని పొందుతావు నానని నా తల్లి చెప్పింది. అప్పుడు నేను అనుకున్నాను, నా మనసులో అనుకున్న మాట ఏంటో తెలుసా? ఓ పిచ్చోళ్ళారా, 71 మందిలో 70 మంది జైల్లో ఉన్నారు. 6 నెలల నుంచి జైలు చేస్తున్నారంట. 71 మందిలో నేను ఎంతటి వాడిని? నా దగ్గర ఏ ఆస్తుంది అంత వస్తుంది, నా దగ్గర ఏ స్టేటస్ ఉంది? గౌరవాన్ని కోల్పోయాను, సమాజంలో విలువను కోల్పోయాను, మీ మధ్యన విలువను కోల్పోయాను, నా భార్య దగ్గర విలువను కోల్పోయాను, ఎవరి దగ్గర పేరు సంపాదించుకోవాలని పరిగెట్టాను, ఏ పేరు లేని వాడిని అయిపోయాను. ఎవరు వస్తారు నా గురించి సంతకం పెట్టడానికి? షూరిటీ ఎవడు పెడతాడు? ఎవరు నన్ను నడిపిస్తాడని నేను మనసులో అనుకుంటూ ఉన్నాను. అయితే నా తల్లి అన్న మాటను బట్టి నాకు అనిపించింది, ఇప్పటికైనా నువ్వు దేవుని వైపు తిరిగయ్యా, దేవుని పట్ల ఇంకో కార్యం చేస్తాడని నా తల్లి చెప్పినప్పుడు సర్లే ఏదైతే అదైద్దని చెప్పేసి కోర్టులోకి వెళ్ళాను. కోర్టులో జడ్జి గారితో మాట్లాడిన తర్వాత ఒక 10 నిమిషాలు బయట కూర్చొని జడ్జి గారు బయటకు పంపించినాడు. బయటకు వచ్చి నుంచొని మళ్ళీ నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ ఏంటి నా పరిస్థితి, నాకేం అర్థం కావట్లా, పలానా నూజివీడు జైలుకి వేస్తారంట, నూజివీడు జైల్లో ఖాళీ లేదని మళ్ళీ రిజెక్ట్ కొట్టారు, పలానా నెల్లూరు జైలుకి వేస్తారంట, మళ్ళీ నెల్లూరు జైల్లో ఖాళీ లేదని రిజెక్ట్ కొట్టారు, వైజాగ్ రాజమండ్రి జైలుకి వేస్తారంట, రాజమండ్రి జైల్లో వేస్తే చాలా ఇబ్బందులు పడతాము. ఒకసారి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా మా పరిస్థితి ఇది, నేను చూస్తే 10వ నెల ప్రెగ్నెంట్, 10 రోజులు టైమే ఉంది, నేను కంటే నా భర్త అక్కడ ఉంటే నా పరిస్థితి ఏంటో నాకు తెలియదని ఒకసారి వచ్చి బ్రతులాడదామా అని చెప్పి ఆలోచనలో నిలబడ్డాం మేమిద్దరం. అయితే ఒక 2 గంటల తర్వాత అదే జడ్జి గారు నన్ను పిలిచారు. పిలిచే ముందల నా భార్య నాతో ఒక మాట చెప్పింది. ఏమనంటే, అయ్యా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని నీ తల్లి చెప్పింది, నేను చెప్పేది ఒకటే, నువ్వు ఇప్పటికైనా నీ జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు వైపు చూస్తే దేవుడు కార్యం చేస్తాడన్నప్పుడు సరే అని చెప్పి తన మాట విని ఒకసారి అయ్యగారితో మాట్లాడని నేను వెళ్తున్నటువంటి సంఘ కాపురితో ఫోన్ చేపించి మాట్లాడినప్పుడు ఆ సంఘ కాపురి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట ఒకటే, ఏమనంటే, అయ్యా నీలో ఏ పాపము దాగి ఉందో మాకు తెలియదు నాన్న, పాపను ఒప్పుకున్నవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని ఆయన నాకు మాట చెప్పాడు. తర్వాత నీలో ఏ పాపం దాగి ఉందో, ఎటువంటి క్రోధం ఉందో, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో నీ హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడికి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకో, నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని ఆయన పైన మోపు. ఎందుకంటే ఆనాడు మన పితరుల్ని శరస్సాల నుంచి విడిపించిన దేవుడయ్యా, ఆనాడు మన పితరుల్ని అగ్నిగుండం నుంచి విడిపించిన దేవుడయ్యా, ఆనాడు మన పితరుల్ని సింహపు బోనుల నుంచి విడిపించిన దేవుడయ్యా, నీ పట్ల కూడా కార్యం చేస్తాడు. ఒకవేళ నీ పట్ల కార్యం చేయాలంటే నువ్వు విశ్వాసం అనే ప్రార్థన చేయి. విశ్వాసంతో నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించి నీలో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తాడు. చూసావా, ఎన్నాళ్ళు నీ స్నేహితులు నమ్ముకున్నావు, నీ స్నేహితులు ఏమైనా వచ్చి నిన్ను విడిపించారా? లేదయ్యా. ఇన్నాళ్ళు నువ్వు డబ్బును చూసి నమ్ముకున్నావు, డబ్బు నిన్ను విడిపించుద్దా? లేదయ్యా. ఇన్నాళ్ళు నువ్వు దేని కొరకైతే పరిగెట్టేవారు ఎవరైనా వచ్చి నిన్ను విడిపిస్తారంటే లేదంటే నిన్ను విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడేనయ్యా. కాబట్టి విశ్వాసంతో నీ హృదయపూర్వకంగా దేవుని అడుగు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని నా ఆత్మీయ తండ్రి చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు నేను అదే స్థలంలో నుంచొని నా హృదయపూర్వకంగా నేను మాట్లాడిన మాట ఏంటంటే, ఆనాడు నా పితరుడు పలికిన మాటే నేను పలికాను. ప్రభువా, ఎక్కడి నుంచి నన్ను విడిపించి ఇక్కడ గొప్ప కార్యం నువ్వు చేస్తే నేను నీ పాత్రగా వాడబడతానయ్యా. బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభమేనని నా పితరుడు పలికిన మాటే నా నోటి నుంచి కడగ పలికాను, నా హృదయపూర్వకంగా పలికాను. 2 గంటల తర్వాత జడ్జి గారు పిలిచి అన్న మాట ఏంటో తెలుసా? ఈ గొడవకి, ఈ మనుషులకి నీకు సంబంధం లేదు, గెట్ అవుట్ అన్నప్పుడు ఎంత ఆనందంతో నేను నిలబడ్డానో
ప్రభువా నా జీవితంలో కార్యం ఇది, నా జీవితంలో నువ్వు చేసిన మొట్టమొదటి కార్యం. నా తల్లిగారు ఎన్నోసార్లు చెప్పింది, నేను బాల్యంలో ఉన్నప్పుడే మరణించవలసిన వాడినని, నేను బాల్యంలో ఉన్నప్పుడే నా బ్రతుకు అయిపోయిందని చెప్పి అనేకులు మాట్లాడుతుంటే కూడా నువ్వు కార్యం చేసావంట. ఇప్పుడు కూడా అనేకులు ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నారయ్యా, అనేకులు ఎన్నో మాటలు మాట్లాడుతూ మమ్మల్ని హింసావాదన చేశారయ్యా. ఎక్కడ విలువ లేని వాడినిగా నేనుండగా నాకు విలువనిచ్చి ప్రభా నన్ను విడిపించావు, కాబట్టి నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా, నేను నీ కొరకే మరణిస్తానని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు వరకు నా ప్రయాణం ఆగలేదు. అయితే ఒక రాత్రి నేను ఒక కుటుంబ ప్రార్థనకి వెళ్ళాను. మా ఆత్మీయ తండ్రితో కలిసి ప్రార్థనకి వెళ్ళి నూజివీడి ప్రాంతం నుంచి వస్తూ ఉండగా 12 గంటలకి మా ఆత్మీయ తండ్రి చెప్పాడు, నాన్న నువ్వు ఈ టైంలో ఇంటికి వెళ్ళగలవంటే నేను వెళ్ళగలనయ్యా అని చెప్పాను. సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి నా భార్య మోకరించి ప్రార్థన చేస్తుంటే తనతో ఏకీభవించి ప్రార్థన చేశాను. ఆ రాత్రి వేళ నేను 12-1 గంట సుమారులో మళ్ళీ మోకరించి ప్రార్థించగా నాకు ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనానికి నిదర్శనమే ఈరోజు నా జీవిత సాక్ష్యం. అయితే ఆ దర్శనాన్ని తీసుకెళ్ళి మా ఆత్మీయ తండ్రికి చెప్పగా మా ఆత్మీయ తండ్రి నాతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఎంచుకున్నాడంట, నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు నీలాంటి జీవితాలు ఇంక ఎన్నో ఉన్నాయంట. నీలాగే తల్లిదండ్రులను గౌరవించక, సమాజాన్ని గౌరవించక, లేనిపోయిన అలవాట్లో మునిగిపోయి ఏదో సంపాదించుకున్నామని పాపంలో మునిగిపోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారంటయ్యా. వారి మధ్యన దేవుడు నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాడంట అని చెప్పి ఆ దర్శనాన్ని బట్టి దేవుడు నాకు మా ఆత్మీయ తండ్రి తెలియచేశారు. తెలియచేసిన విధానంగానయ్యా మరి నా జీవితంలో నేను సాక్షిగా బ్రతకాలంటే నేనేం చేయాలంటే మా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట, నీ బాల్య దినంలో నువ్వు ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ తల్లిదండ్రులకి దేవుడు ఆ ఒక గొప్ప వరాన్ని ఎలా ఇచ్చాడు అనేది నీ తల్లిదండ్రులకు తెలుస్తుంది. నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నా బాల్యం ఏంటని కనుక్కో, నీ బాల్యాన్ని బట్టి నీ సాక్ష్యం నీకు దొరికిద్ది. కాబట్టి నీ సాక్ష్యం నిమిత్తం ప్రార్థించి నిన్ను అనేకమైనటువంటి ప్రాంతాలకి దేవుడు నిన్ను వాడుకుంటాడని తెలియజేసినప్పుడు నా సాక్షి విషయమై నా కొరకు ప్రార్థించి మా ఆత్మీయ తండ్రి నన్ను ముందుకు నడిపించారు. అయితే మా ఆత్మీయ తండ్రి బోధించిన బోధనే ఈరోజు నన్ను సాక్షిగా నిలబెట్టినాయి. నా తల్లిదండ్రులు కార్చిన కన్నీరే ఈరోజు నన్ను సాక్షిగా నిలబెట్టినాయి. నా సంఘం ప్రార్థించిన ఆ ప్రార్థనే నన్ను ఆ శరసాల నుంచి విడిపించింది. నా భార్య కన్నీరు కార్చినటువంటి ఆ కన్నీరుకు నిదర్శనమే ఈరోజు నేను ఒక సాక్షిగా బ్రతుకుతున్నాను. ఆ రోజు స్టీఫెన్గా పేరు పెట్టుకొని లోకం వైపు తిరిగిన నాకు దేవుడు స్టీఫెన్ పౌలుగా ఒక పేరుని నామకరణ చేశాడు. ఏప్రిల్ 20వ తారీఖున ఉదయం 9:28 రక్షణ తీసుకున్నాను. అప్పుడు నా సేవకులు అడిగారు నన్ను ఏమనంటే, నాన్న నీకు ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు కోరుకున్న స్నేహితులు ఎక్కడున్నారంటే నాకు తెలియదే అన్నాను. ఒకవేళ నీకు స్నేహబంధం కావాలి అంటే ఎవరిని కోరుకుంటామంటే నా స్నేహితుడైన ఆయనే, నా బంధువైన ఆయనే, నా మిత్రుడైన ఆయనే, నా పైన సర్వ అధికారం కలిగిన దేవుడు నా యేసయ్య అనే చెప్పాను. ఆ రోజు ఆ మాట చెప్పి ప్రయాణం చేశాను. ఈ రోజు వరకు నా ప్రయాణం ఎక్కడ ఆగలేదు. నా ప్రయాణం అంతట్లో క్షేమంగా ఉండి అనేక ప్రాంతాలకి నన్ను సాక్షిగా నడిపిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటూ ఉంటున్నా నా దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి గల కారణం ఏంటంటే నాలాంటి జీవితాలు ఇంకెన్నో ఉన్నాయి. తాగుడనే వ్యసనంలో మునిగిపోయి మనుషులపైన ఆధారపడి, రాజకీయ నాయకులపైన ఆధారపడి, పార్టీ అధికారులపైన ఆధారపడి, ఎవరెవరో కులబేరియోలు పిలిచి కులస్తుడిగా నిలబెడితే కూడా నిలబడొద్దు. ఎందుకంటే ఈ మనుషులందరూ నీ పతనాన్ని మాత్రమే కోరతాడు, కానీ దేవుడు మాత్రం నీకు నిత్య జీవం ఇవ్వడానికి నీ కొరకు ఆయన హస్తాన్ని చాచి ఉన్నాడు. ఇప్పటికైనా నువ్వు అలాంటి ఆశలతో బ్రతుకుతున్నావా? అలాంటి ఒక ఆలోచనతో ఉన్నావా? అలాంటి అలవాట్లతో నువ్వు ఉన్నావా? నీ అలవాట్లను విడిచిపెట్టి మిత్రమా, నీ కొరకు వేచి ఉన్న నీ దేవుణ్ణి వెతుకు, సత్యాన్ని గూర్చి బోధించు, సత్యమైన దేవుని కోసం నువ్వు పరిగెట్టు. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని నమ్ముచు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.